తరగతిలో అభ్యాసం 6.1లో 4వ బిట్. ఇందులో 1 నుంచి 13 వరకు లెక్కలు ఉన్నాయి కదా. ఈ రోజు మనం వాటి గురించి చూద్దాం. క్రింది జాబితాలోని ఏవి అంకశ్రేణులు, అంకశ్రేణి అయిన సామాన్య భేదం డీను తర్వాత వచ్చే 3 పదాలను కనుగొనండి అన్నాడు. చూడండి, ఇక్కడ మనకు ఒక జాబితా ఇవ్వడం జరిగింది, సంఖ్యా జాబితా. ఆ జాబితాలోని ఉన్నటువంటి సంఖ్యలన్నీ కూడా అంకశ్రేణిలో ఉన్నాయా లేవా? ఒకవేళ అవి అంకశ్రేణిలో ఉన్నట్టయితే సామాన్య భేదాన్ని మనం కనుక్కోవాలి. ఆ సామాన్య భేదం కనుక్కున్న తర్వాత వచ్చే 3 పదాలను కూడా మనం కనుక్కోవాలన్నమాట. అది లెక్క. ఇప్పుడు మనం ఫస్ట్ సమ్ చూద్దాం. ఫస్ట్ పదాన్ని మనం ఏమనుకుంటున్నాం? ఏ. మొదటి పదం ఎంత? అది 2. తర్వాత మనం కనుక్కోవాల్సిన ఏంటిది? ఈ కింది జాబితాలో ఉన్నటువంటి ఈ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి అంకశ్రేణిలో ఉన్నాయా లేవా? దానికోసం ఏం చేయాలి? మనం సామాన్య పదం కనుక్కోవాలి. సామాన్య పదం అంటే చూడండి, ఇక్కడ ఇందులో నుంచి తీసేయాలి, సామాన్య పదం వస్తుంది. సరే, ఈ రెండింటికి చేస్తే సరిపోదు మనకు సామాన్య పదం. ఈ రెండింటికి చేయాలి, ఈ రెండింటికి కూడా చేయాలి. ఎందుకు అంటే అది అంకశ్రేణిలో ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం 2వ పదం నుంచి 1వ పదం, 3వ పదం నుంచి 2వ పదం, 4వ పదం నుంచి 3వ పదం, ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే గనక ఏవైనా 2 తేడా వచ్చినాయి అనుకోండి, అది అంకశ్రేణిలో లేనట్టే లెక్క. రైట్, చూద్దాం ఇప్పుడు. డి ఈజ్ ఈక్వల్ 1, 2, 3, 4 పదాలు ఉన్నాయి కాబట్టి T4 మైనస్ T3, లేదా 4వ పదం నుంచి 3వ పదం తీసేస్తున్నాం, లేదా A4 మైనస్ A3 ఏదైనా పర్వాలేదు. ఓకేనా? నెక్స్ట్ మేము ఏమన్నా రాసుకోవచ్చు, A4 మైనస్ A3 ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? 16 ఇక్కడ నుంచి 8 తీసేద్దాం. ఎంత అవుతుంది? 16 ఇక్కడ నుంచి 8 పోతే 8 అయింది. ఓకే, రైట్, ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ మళ్ళీ ఇందులో నుంచి తీసేద్దాం, అంటే A3 మైనస్ A2. A3 అంటే చూడండి, ఇక్కడ ఇది కదా 8. A2 అంటే ఏది? ఇక్కడ 4. 8 ఇక్కడ నుంచి 4 పోతే 4. ఓకే, నెక్స్ట్ 2వ పదం నుంచి మొదటి పదం తీసేయాలి, అంటే A2 మైనస్ A1. A2 అంటే ఏంటి? ఇక్కడ 4. A1 అంటే 2. ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది. సో సామాన్య భేదం అనేటువంటిది మనకు ఈ సందర్భంలో 8, ఈ సందర్భంలో 4, ఈ సందర్భంలో 2 రావడం జరిగింది. అది సమానంగా లేదు కాబట్టి ఇచ్చినటువంటి సంఖ్యా జాబితా అంకశ్రేణిలో లేదు, అందుకే రాయాలి ఇక్కడ. సో 2, 4, 8, 16 ఇది ఏపీలో లేదు. ఏపీలో ఎందుకు లేదు అంటే సామాన్య భేదం అనేటువంటిది అన్ని సందర్భాలలో సమానంగా లేదు కాబట్టి. అయితే తర్వాత వచ్చే 3 పదాలని కనుక్కోవాల్సిన అవసరం ఉందా? ఎప్పుడు కనుక్కుంటాం తర్వాత వచ్చే 3 పదాలని అంటే అది ఒకవేళ అంకశ్రేణిలో ఉంటే తర్వాత వచ్చే 3 పదాలు కనుక్కుంటాం, లేకపోతే లేదు, అది అంకశ్రేణిలో లేదు అని చెప్పేస్తాం. ఆ లెక్క అక్కడికి అయిపోతుంది. నెక్స్ట్ ఇందులో 2 లెక్క చూద్దాం. రెండవది 2, 5/2, 3, 7/2. మనం ఈ జాబితా గమనించినట్టయితే ఇది అంకశ్రేణిలో ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. చూడండి, ఇక్కడ మొదటి పదం వచ్చేసి ఎంత? 2. డి అంటే ఏ విధంగా తీసుకోవాలి? మనం ఇందులో నుంచి తీసేయాలి కదా. సో ఇది ఎన్నో పదం? ఇది 1, 2, 3, 4వ పదం. 4వ పదం అంటే A4 మైనస్ A3. A4 అంటే 7/2, A3 అంటేనేమో 3. 2 3 6, మైనస్కు మైనస్ 7కు 7/2. సో 7 మైనస్ 6 అంటే ఎంత? 1/2. నెక్స్ట్ మళ్ళీ డి చేద్దాం. ఇందులో నుంచి తీసేసి ఇది వచ్చింది. ఇప్పుడు ఇందులో నుంచి తీసేస్తే కూడా ఇది రావాలి, వస్తుందా రాదా చూద్దాం. అంటే A3 మైనస్ A2. A3 వచ్చేసి 3, A2 వచ్చేసేమో 5/2. 2 3 6 మైనస్ 5/2. 6 ఇక్కడ నుంచి 5 పోతే 1/2. 2 సేమ్ వచ్చినాయి. ఇది కూడా చేద్దాం, ఇందులో నుంచి తీసేద్దాం. A2 మైనస్ A1. A2 మైనస్ A1. ఓకే, ఇప్పుడు A2 ఎంత? 5/2 మైనస్ A1 అంటేనేమో 2. 2 2 4, మైనస్కు మైనస్ 5కు 5/2. 5 కలిసి 4 పోతే 1/2. సో అన్ని సందర్భాల్లో కూడా మనకు వచ్చినటువంటి సామాన్య భేదం ఎంత? 1/2. కాబట్టి ఇచ్చినటువంటి ఈ సంఖ్యా జాబితా ఎందులో ఉందంటే అది అంకశ్రేణిలో ఉంది. రైట్, ఇప్పుడు మనం ఏం రాయాలి? ఇక్కడ ఇచ్చిన జాబితా ఏపీలో కలదు వచ్చింది. మరి సామాన్య భేదం ఎంత? అది రాయాలి.
డి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకు సామాన్య భేదం 1/2. ఎప్పుడైతే సామాన్య భేదం అనేటువంటిది అన్ని సందర్భాల్లో సమానంగా ఉంటుందో అప్పుడే మనం తర్వాత వచ్చే పదాన్ని మనం కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు తర్వాత వచ్చే 3 పదాలని మనం కనుక్కోవాలి. చూడండి ఇక్కడ 1వ, 2వ, 3వది, 4వది వచ్చినాయి కదా. ఇప్పుడు కనుక్కోవాల్సిన పదం ఏది? 5వది. సో T5 అన్న A5 అన్న ఒకటే. T5 ఈజ్ ఈక్వల్ టు ఏం చేద్దాం? A ప్లస్ 4D. ఇది సూత్రం. 5 ఉంటే 4 రాయాలి. ఇప్పుడు ఏ అంటే ఎంత? 2. ఏ బదులుగా 2 రాద్దాం. 4. డి అంటే ఎంత? 1/2. ఎంత వస్తుందో చూద్దాం ఆన్సర్. 2కు 2 ప్లస్ 2 1 2 2. సో ప్లస్ కు ప్లస్ పెట్టుకున్నాం కదా. 2 1 2. 2 ప్లస్ 2 ఎంత? 4. సో మనం ఇక్కడ వచ్చే ఆన్సర్ ఎంత అంటే 5వ పదం ఎంత అంటే 4. నెక్స్ట్ T6 చేద్దాం. A ప్లస్ 5D. ఏ అంటే ఎంత? 2. దీని బదులుగా 2 రాద్దాం. 5కు 5. డి అంటేనేమో 1/2. ఇప్పుడు చేద్దాం. 2కు 2 5 1 5 5/2. ఇప్పుడు వేద్దాం. 2 2 4 4 ప్లస్ 5 9 9/2. అంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఏమొస్తుంది? 9/2 వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి T7 చేద్దాం. A ప్లస్ 60. ఏ అంటే 2 6. డి అంటే 1/2. 2 1 2 3. 2కు 2 3 1 3. 2 ప్లస్ 3 ఎంత? 5. ఈ ప్లేస్లో ఏమొస్తుంది? 5 వస్తుంది. ఒకసారి కిందికి రాద్దాము. ఫస్ట్ వచ్చేసి 2, ఇంకోటి 5/2, 3 7/2. తర్వాత మనం కనుక్కున్నటువంటి 3 పదాలు ఏంటో రాద్దాం. ఇప్పుడు 5వ పదం ఎంత వచ్చింది? 4. 6వ పదం ఎంత వచ్చింది? 9/2. 7వ పదం ఎంత వచ్చింది మనకు? 5. ఓకేనా? వాటి ఇచ్చినవి 4 పదాలు మనం కనుక్కున్నటువంటివి. ఇంకా తర్వాత వచ్చే 3 పదాలు మనం కనుక్కోవడం జరిగింది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 3వ లెక్క చూద్దాం. 3వది -1.2 -3.2 -5.2 -7.2. ఈ జాబితా కూడా మనం అంక స్టడీలో ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనం చెక్ చేసుకోవాలి. ఏ విధంగా? చూడండి. ఫస్ట్ ఏ రాద్దాం. ఏ అంటే ఇది మొదటి పదం కదా. -1.2. తర్వాత ఇంతకుముందు చేసినట్టే 1 2 3 4 పదాలు ఉన్నాయి కాబట్టి 4వ పదం నుంచి 3వ పదం తీసేద్దాం. సో A4 A3. A4 -7.2 మైనస్ పెట్టుకున్న తర్వాత A3 రాయాలి. A3 అంటే ఎంత? -5.2. మళ్ళీ ఇంకొక మైనస్ వస్తుంది. చూడండి ఇక్కడ ఈ విధంగా. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు, ఎందుకంటే ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. -7.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5.2. 2లో నుంచి 2 పోతే 0. 7 నుంచి 5 పోతే 2. పెద్దదానికి ఉన్నటువంటిది గుర్తేంటిది? మైనస్ కాబట్టి మైనస్. therefore -2.0. పాయింట్ తర్వాత 0కు వాల్యూ లేదు కాబట్టి మనం 0 రాసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ -2 రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఒకటి వచ్చింది. 4వ పదం నుంచి 3వ పదం తీసేసి వచ్చింది. 3వ పదంలో నుంచి 2వ పదం కూడా తీసేయాలి. A3 A2. A3 ఎంత? -5.2 మైనస్ కు మైనస్. A2 ఎంత? -3.2. ఓకేనా? ఇది ఇక్కడ మైనస్ కనుక మీరు మర్చిపోయారు అనుకోండి రాయడం, అప్పుడు ఇది ఏమైపోతుందంటే లెక్క తప్పైపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని రాయండి. -5.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3.2. ఇప్పుడు పాయింట్ తర్వాత 2లో నుంచి 2 తీసేస్తే 0. 5లో నుంచి 3 పోతే 2. ఎందుకు తీసేస్తున్నామో తెలుసు కదా. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే తీసేయాలి. పెద్దదానికి ఏం గుర్తుంటే అది పెట్టాలి. సో మళ్ళీ పాయింట్ తర్వాత 0కు వాల్యూ లేదు కాబట్టి ఆ 0 తీసేసి రాసుకుంటున్నాం. సో మనకు -2 వచ్చింది. సో ఇక్కడ కూడా సేమ్ వచ్చింది. -2 ఇక్కడ -2 రెండు సేమ్ వచ్చింది. సో ఇది కూడా ఒకసారి చెక్ చేసేసుకుంటే అయిపోతుంది. D ఈజ్ ఈక్వల్ టు A2 A1. A2 ఎంత? -3.2 -3.2 మైనస్ A1 ఎంత? -1.2. ఏమవుతుందో చూద్దాం. -3.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1.2. 2లో నుంచి 2 పోతే 0. 3లో నుంచి 1 పోతే ఎంత? 2. పెద్దదానికి ఏముంది? మైనస్. సో -2.0. therefore 2 is equal to D is equal to -2.
ఇక్కడ d ఈజ్ ఈక్వల్ టు -2, ఇక్కడ d ఈజ్ ఈక్వల్ టు -2. అన్ని సందర్భాలలో సామాన్య భేదం అనేటువంటిది సమానంగా ఉంది కాబట్టి ఇచ్చినటువంటి సంఖ్యా జాబితా అంక శ్రేణిలో ఉందని చెప్పి మనం రాయొచ్చు. ఇక్కడ రాద్దాం. ఇచ్చిన సంఖ్యా జాబితా ఏపీలో కలదు. అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటిది? డి ఈజ్ ఈక్వల్ టు మనం ఎట్లా కనుక్కున్నాం కాబట్టి ఇప్పుడు మనం తర్వాత వచ్చే 3 పదాలని కనుక్కోవాలి. తర్వాత వచ్చే 3 పదాలు కనుక్కోవాలంటే మనకు సూత్రం తెలుసు. చూడండి, 1 2 3 4. దాని తర్వాత వచ్చే కొత్త పదాన్ని కనుక్కోవాలి. T5 కనుక్కోవాలి. అంటే A5 A ప్లస్ 4D. సూత్రం వేస్ట్ చేయొచ్చు, సూత్రం లేకుండా కూడా మీరు చేయొచ్చు, ఏం లేదు. -7.2కు -2ని కలపండి, మనకు నెక్స్ట్ పదం వచ్చేస్తుంది. ఓకేనా? అది కూడా ఇక్కడ ఇచ్చి చూద్దాం. తర్వాత ఫస్ట్ సూత్ర ప్రకారంగా చేద్దాం. ఏ అంటే ఎంత? -1.2 ప్లస్ 4 ఇంటూ డి. డి ఎంత మనకు వచ్చింది? -2. ఓకేనా? రైట్. -1.2 ప్లస్ ఇంటూ -4 2 8. ఇది మైనస్ ఇది మైనస్ కాబట్టి ఏం చేయాలి? మనం కూడాలి. కూడి మాత్రం గుర్తు మాత్రం మైనసే పెట్టాలి. 8కి 1 కలిపితే 9, 0.2. సో ఇక్కడ 5వ పదం వచ్చేసి -9.2. ఇది సూత్ర ప్రకారంగా చేసుకున్నాం. ఇది లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఏ విధంగా? చూడండి, ఇక్కడ A5 ఈజ్ ఈక్వల్ టు 4వ పదానికి అంటే A4 ప్లస్ డి. A4 ప్లస్ డి, 4వ పదము ప్లస్ డి కలపాలి. ఇక్కడేమో A ప్లస్ 4D ఉంది కదా. ఇప్పుడు A5 అంటే A4 4వ పదానికి మనం ఏం చేస్తున్నాము? సామాన్య భేదాన్ని కలిపితే సరిపోతుంది. ఎప్పుడు అది అంక శ్రేణిలో ఉన్నప్పుడు. A4 ఎంత? -7.2 ప్లస్ D ఎంత? -2 ప్లస్ ఇంటూ -2కి 2. చూడండి, 2 మైనస్లోనే కాబట్టి మైనస్ రాసేసుకొని ఇప్పుడు ఏం చేయాలి? 7 మరియు 2 ఎంత? 9. 0.2కు 0.2 వచ్చిందా? సో మనం ఈ విధంగానే చేసుకోవచ్చు, ఈ విధంగానే చేసుకోవచ్చు. ఇదైతే సూత్ర ప్రకారంగా, అదేమో లాస్ట్ పదానికి సామాన్య భేదం కలిపితే వచ్చేది అనమాట. ఓకేనా? ఇప్పుడు 5వ పదం మనం కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ 6వ పదం 7వ పదం కూడా మనం కనుక్కుందాం. ఇప్పుడు A6 A ప్లస్ 5D. ఏ అంటే ఎంత? -1.2 ప్లస్ 5. D అంటే ఎంత వచ్చింది మనకు? -2. -1.2 ప్లస్ ఇంటూ మైనస్ 5 2 10. ఇది -10, ఇదేమో -1. మొత్తం ఎంత? -11. 0.2కు 0.2. సో ఇంకొక పదం కూడా మనకు వచ్చింది. నెక్స్ట్ A7 A ప్లస్ 6D. ఏ అంటే ఎంత? -1.2. 6కు 6. D అంటే ఎంత? -2. -1.2కు -1.2 ప్లస్ ఇంటూ మైనస్ 6 12. ఈ -12, ఇది -1 ఎంత? -13. తర్వాత ఏముంది? 0.2 ఉంది. సో -13.2. ఇప్పుడు దీని తర్వాత వచ్చే అదనంగా మళ్ళీ 3 పదాలు మనం కనుక్కున్నాం కదా, అవి ఇక్కడ రాద్దాం. -1.2 -3.2 -5.2 -7.2. మనం కనుక్కున్నటువంటి తర్వాత 3 పదాలు వరుసగా రాసుకుందాం. A5 -9.2, తర్వాత -11.2, తర్వాత -13.2 అన్నమాట. సో ఈ విధంగా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ 4th వన్ చూద్దాం. 4వది -10 -6 -2 2. ఇప్పుడు ఇది కూడా మనకు అంకస్టడిగా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కనుక్కుందాం. ఏ మొదటి పదం -10 సామాన్య భేదం 1 2 3 4వ పదం కాబట్టి A4 A3 చేద్దాం. A4 అంటే ఎంత? 2. A3 అంటేనేమో -2. ఓకే, 2కు 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఎంత? 4 వచ్చిందా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో నుంచి తీసేద్దాం. D ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ A2. A3 ఎంత? -2 మైనస్ A2 అంటే ఎంత? -6.
-2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6కు 6 ఎంత అవుతుంది? 6 ఇట్ల నుంచి 2 పోతే 4, పెద్దదానికి ప్లస్ కాబట్టి ప్లస్ 4. నెక్స్ట్ ఇంకోటి కనుక్కుందాం. a2 మైనస్ a1 ఎంత అవుతుంది? a2 అంటే -6 మైనస్ a2 ఇది, a1 అంటే -10, -6 -2 మైనస్ ప్లస్ 10కి 10, 10 ఇక్కడ నుంచి 6 పోతే 4, పెద్దదానికి ప్లస్ కాబట్టి ప్లస్ 4. సో అన్ని సందర్భాలలో కూడా డి అని ఎంత వచ్చింది? మనకు 4 వచ్చింది. సో ఇక్కడ రాద్దాం. అన్ని సందర్భాలలో డి సమానం కావున ఏపీలో కలదు, ఇచ్చిన జాబితా అంక స్టడీలో కలదు అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ చేయాల్సింది ఏంటిది? ఇక్కడ ఎప్పుడైతే అంక స్టడీలో ఉందో తర్వాత వచ్చే పదాలు మనం కనుక్కోవాలి. ఎన్ని పదాలు కనుక్కోవాలి? 3 పదాలు. 1 2 3 4 ఇచ్చింది కాబట్టి తర్వాత వచ్చే 3 పదాలు మనం కనుక్కోవాలి. 1 2 3 4. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఎంత? 5వ పదం. a5 అంటే a ప్లస్ 4d. d అంటే ఎంత మనకు? -5 ప్లస్ 4. d అంటే ఎంత వచ్చింది మనకు? 4. ఇది రాద్దాం. -10 4 4 16. 1 ప్లస్ 1 మైనస్ కాబట్టి తీసేయాలి. 16 ఇక్కడ నుంచి 10 పోతే 6 వచ్చిందా? తర్వాత వచ్చినటువంటి పదం ఏం కనుక్కున్నాం? 6 కనుక్కున్నాం. నెక్స్ట్ చేద్దాం. 6వ పదం a ప్లస్ 5d. a అంటే ఎంత? -10 ప్లస్ 5. d అంటే ఎంత? 4. ఓకేనా? -10 5 4 ఎంత? 20. 20 ఇక్కడ నుంచి 10 పోతే ఎంత? 10, పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. నెక్స్ట్ a7 a ప్లస్ 60. a అంటే ఎంత? -10 6. d అంటే ఎంత? 4. ఓకేనా? -10 6 4 24. 24 నుంచి 10 పోతే ఎంత? 14, పెద్దదానికి ప్లస్ కాబట్టి ప్లస్ 14. సో మనకి ఎన్ని వచ్చినాయి? 3 పదాలు వచ్చినాయి. అవి ఇక్కడ కింద రాద్దాం. వాటి ఇచ్చినాయి ఏంటో ఫస్ట్ రాద్దాం. -10 -6 -2 ప్లస్ 2. మనం కనుక్కోవాల్సిన పదాలు ఏంటివంటే ఇవి వచ్చినాయి కదా, అవి రాద్దాం. 6 10 14. ఇవి మనం కనుక్కున్నటువంటి కొత్త పదాలు. ఓకేనా? రైట్. నెక్స్ట్ 5వది 3, 3 ప్లస్ √2, 3 ప్లస్ 2√2, 3 ప్లస్ 3√2, ఇది ఒక సంఖ్యా జాబితా కదా. అయితే ఇది కూడా మనం అంక స్టడీలో ఉందా లేదా అనేటువంటిది చూపించాలి. సో మనకి ఇక్కడ పాయింట్లు వచ్చినా రూట్లు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు అంటే మనకు చేసేటువంటి విధానం తెలిస్తే చాలు. వాడు రూట్లో ఇచ్చినా పాయింట్లలో ఇచ్చినా భిన్నాలలో ఇచ్చినా కూడా చేసే విధానాన్ని మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? రైట్. చూద్దాం. a ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. తర్వాత కనుక్కోవాల్సిన ఏంటిది? సామాన్య భేదం. ఏంటిది అది? d. 1వ పదం, 2వ పదం, 3వ పదం, 4వ పదం. సో a4 మైనస్ a3 అంతే కదా. a4 మైనస్ a3 చేద్దాం. ఏమవుతుంది ఇక్కడ? 3 ప్లస్ 3√2 మైనస్, ఇక్కడ చాలా మంది ఒక పొరపాటు చేసే అవకాశం ఉంది. ఏంటిది అది? మైనస్ రాసుకున్న తర్వాత a3 రాయాలి కదా, a3 రాసేస్తాం ఇట్లా. సో అప్పుడు మనకు లెక్క తప్పదు. సో ఈ మైనస్ అనేటువంటిది a3 పదం మొత్తానికి, ఈ పదం మొత్తానికి కాబట్టి బ్రాకెట్ అనేది పెట్టాలి. ఓకేనా? రైట్. ఒకవేళ బ్రాకెట్ పెట్టలేదు అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? మైనస్ అనేటువంటిది కేవలం 3కు మాత్రమే వర్తిస్తుంది అనమాట, దీనికి వర్తించదు. కాబట్టి -a3 కాబట్టి a3 అనేటువంటి పదం మొత్తానికి మైనస్ కాబట్టి మనం a3 మొత్తానికి కూడా మనం మైనస్ అప్లై చేయాలి. సో a3 మొత్తానికి మైనస్ అప్లై చేయాలంటే మొత్తానికి మనం ఏం పెట్టాలి? బ్రాకెట్ పెట్టాలి. అది ముఖ్యం. రైట్. ఇప్పుడు రాద్దాం. 3 ప్లస్ 3√2 మైనస్ని ఇప్పుడు లోపల తీసుకెళ్ళాలి. మైనస్ ఇంటూ 3 -3, మైనస్ ఇంటూ ప్లస్ -2√2 కదా. రైట్. ఇప్పుడు +3 -3 క్యాన్సల్. ఇక్కడ 3 ఉంది, ఓకే, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ √2 ఉంది, ఇక్కడ √2 ఉంది. సో √2 కామన్ కదా. సో √2 అనేది కామన్ తీద్దాం. మిగిలింది ఏంటిది? ఇక్కడ √2 బయటకు వచ్చేస్తే మిగిలింది 3 మైనస్ √2 బయట వచ్చేసింది కాబట్టి మిగిలింది 2. ఇప్పుడు చూడండి, √2 3 - 2 అంటే ఎంత? 1. సో 1. సో √2 ఒకట్ల √2 వచ్చిందా? వచ్చింది. ఒకటి పక్కన పెట్టుకుందాం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం చేద్దామంటే d ఈజ్ ఈక్వల్ టు
A3 మైనస్ A2 చేద్దాం. A3 ఏముంది ఇక్కడ 3 ప్లస్ 2√2 మైనస్ A2 రాసేటప్పుడు కూడా మీరు ఏం చేయాలి, బ్రాకెట్ పెట్టుకోవాలి. బ్రాకెట్ పెట్టలేదనుకోండి ఈ మైనస్ దీనికి మాత్రమే అప్లై అవుతుంది. కాబట్టి ఈ మొత్తానికి A2 మొత్తానికి మనం బ్రాకెట్ పెట్టాలి. అప్పుడు మైనస్ అనేది A2 మొత్తానికి మైనస్. రైట్. 3 ప్లస్ 2√2 మైనస్ ఇంటూ 3 మైనస్ 3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ √2 √2 ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సల్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ √2 ఉంది, ఇక్కడ √2 ఉంది. సో √2 ఏం చేద్దాం, కామన్ ఇద్దాం. ఇక్కడ 2 రూట్ ఇక్కడ ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు, 1 ఉన్నట్టు. ఓకే, అది ఇక్కడ రాద్దాం మైనస్ 1. √2 2 నుంచి 1 పోతే 1. √2 ఇంటూ 1 √2. ఇక్కడ కూడా ఎంత వచ్చింది మనకు, √2 వచ్చేసి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ ఇంకోటి చేద్దాం. ఇప్పుడు A2 మైనస్ A1 చేద్దాం. A2 మైనస్ A1. A2 ఎంత, 3 ప్లస్ √2. A1 జస్ట్ 3. ఇక్కడ బ్రాకెట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒకటే ఒక పదం. బ్రాకెట్ పెట్టినా ఆ మైనస్ దీనికే వర్తిస్తుంది, బ్రాకెట్ పెట్టకపోయినా మైనస్ దీనికే వర్తిస్తుంది. కాబట్టి బ్రాకెట్ పెట్టినా పెట్టకపోయినా ఒకటే అన్నమాట. అది 3 ప్లస్ ఇది మైనస్ 3 ప్లస్ 3 క్యాన్సల్, మిగిలింది ఎంత, జస్ట్ √2. ఇక్కడ √2, ఇక్కడ √2, ఇక్కడ √2. అన్ని సందర్భాల్లో కూడా √2 కామన్, అంటే D అనేటువంటిది సమానంగా ఉంది కాబట్టి మనకు అది అంక స్టడీలో ఉందని చెప్పి మనం నిర్ధారించుకోవచ్చు. ఇక్కడ రాద్దాం. ఈ అన్ని సందర్భాల్లో సమానం కావున ఇచ్చిన జాబితా ఇందులో ఉంది, ఏపీలో కలదు. ఏపీ అంటే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్, అంక స్టడీలో, ఇందులో అంక స్టడీలో ఉందని అర్థం. అయిపోయింది. నెక్స్ట్ తర్వాత వచ్చే 3 పదాలను కనుక్కోవాలి. తర్వాత వచ్చే 3 పదాలు అంటే ఇప్పుడు ఎన్నో పదం కనుక్కోవాలి, ఇది 1, ఇది 2, ఇది 3వది, ఇది 4వది. అంటే తర్వాత వచ్చే పదం ఏది, 5వ పదం. సో A5 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 4D. ఓకేనా. ఇప్పుడు ఏ అంటే ఎంత రాద్దాం, 3, 4కి 4, D అంటే ఎంత, √2 వచ్చేసింది, 1 వచ్చిందా. నెక్స్ట్ A6 చేద్దాం, అంటే 6వ పదం, A ప్లస్ 5D. ఏ అంటే ఎంత, 3, 5, D అంటే ఎంత, √2 వచ్చిందా. 6వ పదం కూడా వచ్చేసింది. నెక్స్ట్ 7వ పదం చేద్దాం, A ప్లస్ 6D. ఏ అంటే ఎంత, 3, ఏ అంటే 3, 6కు 6, D అంటే ఎంత, √2. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని ఇట్లే వదిలేయచ్చు, లేదా ఇక్కడ 3 ఇక్కడ 6 కామన్ వస్తుంది కదా. మనకు కామన్ అనుకుంటే 3 కామన్ తీసుకున్నట్టయితే 3 1 3, ఇది 2√2. ఇట్లా కూడా రాసుకోవచ్చు. 3 ఆఫ్ 1 ప్లస్ 2√2. ఇట్లా రాసుకున్న ఒకటి, ఇట్లా రాసుకున్న ఒకటే, ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి మనకు 7వ పదం కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం దీని తర్వాత రాసుకోవాల్సిన పదాలు ఏంటివి అంటే, ఒకటి ఇది, ఒకటి ఇది, ఇంకొకటి ఏమో ఇది. ఓకేనా. రైట్. నెక్స్ట్ 6వ లెక్క చూద్దాం. 6వది 0.2, 0.22, 0.222, 0.2222. ఇది అంక స్టడీలో ఉందా లేదా కూడా మనం చెప్పాలి. సో ఫస్ట్ A ఈజ్ ఈక్వల్ టు రాద్దాం 0.2. తర్వాత D ఎట్లా కనుక్కుంటాం మనం, ఇందులో నుంచి తీసేస్తాం కదా. సో A4 మైనస్ A3 చేద్దాం. A4 అంటే ఎంత, 0.2222 మైనస్ A3 ఎంత, 0.222. ఇందులో నుంచి తీసేయాలి, అది ఇక్కడ రాద్దాం. 0.222, 0.222. ఓకే, ఇక్కడ 3 ఉన్నాయి, అక్కడ పైన 4 ఉన్నాయి. మరి ఇక్కడ పాయింట్ తర్వాత ఏం లేకపోతే మన ఇష్టం, ఎన్ని సున్నాలనే పెట్టుకోవచ్చు, విలువలో ఎటువంటి తేడా రాదు. ఓకేనా. రైట్. 2 లెక్కలు 0 పోతే 2, 2 లెక్కలు 2 పోతే 0, 2 నుంచి 2 పోతే 0, 2 నుంచి 2 పోతే 0.0 ఎంత వచ్చింది, 0.0002. నెక్స్ట్ ఇంకొకటి చేద్దాం. A3 మైనస్ A2. A3 అంటే ఇది కదా, 0.222 మైనస్ A2 అంటే 0.22. అది కూడా చేద్దాం. 0.222, 0.22. పాయింట్ తర్వాత మీ ఇష్టం ఎన్ని సున్నాలు పెట్టుకున్నా కూడా విలువలో తేడా రాదు.
కాబట్టి ఇంకొక 0 పెట్టుకుంటున్నాం. పైన ఉంది కాబట్టి దాని కింద సరిపోయే విధంగా ఒక 0 పెట్టుకున్నా చాలు. 2లో నుంచి 0 పోతే 2, 2 2 పోతే 0, 2 నుంచి 2 పోతే 0, పాయింట్కు పాయింట్, 0కు 0. సో ఆన్సర్ ఎంత? 0.002. ఇక చాలు మనకు. ఏంటిది? A2 నుంచి A1 తీయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే ఇక్కడ మనకు తేడా వచ్చేసింది చూడండి. ఇక్కడ 0. ఇక్కడ 3 జీరోలు వచ్చినాయి, ఆ తర్వాత 2 వచ్చింది. ఇక్కడ 2 జీరోలు వచ్చినాయి, తర్వాత 2 వచ్చింది. ఇది తేడా కాబట్టి అంక స్టడీలో లేదని చెప్పవచ్చు. ఇంకా A2 మైనస్ A1 చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఎప్పుడైతే సామాన్య భేదం ఈ సందర్భంలో వేరే తిరిగా, ఈ సందర్భంలో వేరే తిరిగి వచ్చిందంటే లెక్క అక్కడికి ఆపేయండి. ఓకేనా? అది అంక స్టడీలో లేదని చెప్పేసి సరిపోతుంది. ఇక్కడ రాయాలి, ఇచ్చిన జాబితా ఏపీలో లేదు. ఎందుకు అంటే డి సామాన్య భేదం ఏదైతే ఉందో డి సమానం కాదు. ఓకేనా? ఈ విధంగా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 7 లెక్క చూద్దాం. 7వది 0 - 4 - 8 - 12. ఇది కూడా అంక స్టడీలో ఉందా లేదా చెప్పాలి. A ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. D ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 1 2 3 4. 4వ పదం నుంచి 3వ పదం. సో A4 మైనస్ A3. A4 ఎంత? -12, మైనస్కు మైనస్ A3 అంటే ఇది కదా. సో -8. మరి ఒకటే పదం ఉంది కదా, నేను ఎందుకు బ్రాకెట్ పెట్టుకున్నా అంటే ఈ పదంలో ఏముంది? మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అనమాట. ఇట్లా మైనస్లు ఎప్పుడైనా సరే 2 గుర్తులు వచ్చినప్పుడు వాటి మధ్య తప్పకుండా ఏముండాలి? బ్రాకెట్ ఉండాలి. ఓకేనా? ప్లస్ ఉండనివ్వండి, మైనస్ అని ఉండనివ్వండి, ఒక పదం ఈ విధంగా ఉండాలి. ఉంటే ఏమవుతుంది? అప్పుడు గుణకారం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది అనమాట. కాబట్టి నేను మైనస్తో స్టార్ట్ అయ్యే పదానికి ఏం చేస్తున్నా అంటే బ్రాకెట్ పెట్టుకోవడం జరిగింది. ఓకే రైట్. -12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది 8. ఇప్పుడు ఎంత? ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి తీసేస్తున్నాం. 12 ఇట్ల నుంచి 8 పోతే 4. పెద్దదానికి ఏం గుర్తుంది? -4. నెక్స్ట్ డి ఇంకొకటి చేద్దాం. 3వ పదం నుంచి 2వ పదం. సో A3 మైనస్ A2 -8. ఇక్కడ మళ్ళీ -4 వచ్చింది. నేను ఈ విధంగా రాయట్లేదు. A3 అంటే -8, మైనస్కు మైనస్, A2 అంటే -4. ఈ విధంగా రాయట్లేదు. ఏం చేస్తున్నా? మైనస్తో స్టార్ట్ అయింది కాబట్టి బ్రాకెట్. ఓకేనా? అదే అన్నమాట. సో -8 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది 4. 8 నుంచి 4 పోతే 4, పెద్దదానికి -4. ఇక్కడ సేమ్ వచ్చింది. ఇంకొకటి చేద్దాం, ఇక్కడ చేద్దాం. A2 మైనస్ A1. A2 వచ్చేసి -4, మైనస్కు మైనస్, A1 వచ్చేసి 0. ఓకేనా? ఎందుకు నేను దీనికి బ్రాకెట్ పెట్టలేదు అంటే ఇది మైనస్తో స్టార్ట్ అవ్వలేదు. సో దీనికి బ్రాకెట్ అవసరం లేదనమాట. పెట్టినా ప్రాబ్లం లేదన్నమాట. ఓకేనా? రైట్. సో -4 0 తీసేసినా తీయకపోయినా 0 మనకు కౌంటబుల్ కాదు కాబట్టి రైట్. ఆన్సర్ ఎంత? -4. సో అన్ని సందర్భాలలో కూడా సామాన్య భేదం సమానం కాబట్టి ఇచ్చినటువంటి సంఖ్యా జాబితా ఎందులో ఉన్నట్టు? అంక శ్రేణిలో ఉన్నట్టు. ఇక్కడ రాయాలి, ఇచ్చిన జాబితా ఏపీలో కలదు. ఎందుకనగా ఇది అన్ని సందర్భాలలో సమానం. అంటే సామాన్య భేదం అన్ని సందర్భాల్లో సమానంగా ఉంది. తర్వాత ఎప్పుడైతే సామాన్య భేదం సమానంగా ఉందో అది అంక స్టడీలో ఉంది అని తెలిసిన తర్వాతనే తర్వాత 3 పదాలు కనుక్కుంటున్నాం మనం. ఒకవేళ అది డి అనేటువంటిది సమానంగా లేకుంటే కనుక తర్వాత పదాలు కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తర్వాత పదం కనుక్కుందాం. 1 2 3 4 కాబట్టి 5వ పదం. సో A5 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 4D. A అంటే ఎంత? 0 ప్లస్ 4. D అంటే ఎంత మనకు వచ్చింది? -4. 0 అంటే వదిలేయండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 4 4 16 ఒకటి వచ్చింది. A6 A ప్లస్ 5D. A అంటే ఎంత? 0 5. D అంటే ఎంత వచ్చింది మనకు? -4. ఓకే, 0 అంటే వదిలేయండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 5 4 20 ఎంత వచ్చింది? -20. నెక్స్ట్ A7 A ప్లస్ 6D.
ఏ అంటే 0 6, బి అంటే -4 0 వదిలేయండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 4 24 వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ 4 పదాల తర్వాత వచ్చే 3 పదాలని మనం అంటే ఈ వీటిని రాద్దాం. ఏ విధంగా రాద్దాం? 0 -4 -8 -12 తర్వాత వచ్చే పదాలు ఏంటివి? అవి ఇవి -16 -20 -24 అన్నమాట. ఓకే, నెక్స్ట్ 8. 8వది ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? -1/2. డి కనుక్కోవాలి. ఒకసారి ఈ జాబితాని మనం గమనిద్దాం. చూడండి ఇక్కడ -1/2 -1/2 -1/2 -1/2 అన్ని అవే నెంబర్లు మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయి అనమాట. సో అలాంటివన్నీ కూడా అంటే సామాన్య భేదము 0 వస్తుంది అనమాట వీటికి. ఎందుకంటే ప్రతిసారి అదే నెంబర్ మళ్ళీ రిపీట్ అవుతే కనుక సామాన్య భేదం ఎంత వస్తుంది? 0 వస్తుంది. 0 వచ్చింది అంటే కనుక సామాన్య భేదము అవన్నీ కూడా అంకశ్రేణిలో ఉన్నట్టే. ఆ తర్వాత వచ్చే పదాలు కూడా అవే ఉంటాయి అనమాట. -1/2 -1/2 -1/2. ఓకేనా? లెక్క చాలా సింపుల్. ఇప్పుడు చూద్దాం. మొదటి పదం వచ్చేసి -1/2. డి అంటే ఏది? ఇక్కడ ఇందులో నుంచి తీసేయాలి, లేదా ఇందులో నుంచి ఇందులో నుంచి. ఇప్పుడు చేద్దాం. A4 -A3. A4 అంటే ఎంత? -1/2. A3 అంటే ఎంత? -1/2. మళ్ళీ ఇక్కడ బ్రాకెట్ పెట్టుకున్నారు చూడండి ఇక్కడ. ఎందుకంటే ఈ పదం అనేటువంటిది దేంతో స్టార్ట్ అయింది? మైనస్తో స్టార్ట్ అయింది కాబట్టి బ్రాకెట్ పెట్టుకున్నారు. ఓకే, రైట్. -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2కి 1/2 -1/2 ప్లస్ 1/2 ఏమవుతుంది? మనకు 0 అయిపోతుంది. ఓకే, రైట్. అదే విధంగా ఇంకొక సామాన్య పదం కనుక్కుందాం. ఇందులో నుంచి తీసేద్దాం. సో A3 -A2. A3 వచ్చేసి -1/2 మైనస్ A2 అంటే మళ్ళీ -1/2 -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2. ఇది -1/2, ఇది +1/2. రెండు క్యాన్సిల్ అయ్యి మనకు 0. సో ఇది కూడా అంతే. A2 A1. A2 వచ్చేసి -1/2, A1 వచ్చేసి -1/2. -2 ప్లస్ 1/2 1/2. ఈ రెండు క్యాన్సిల్ అయితే 0 వచ్చిందా? డి అన్ని సందర్భాల్లో కూడా 0 వచ్చింది కాబట్టి ఇది వచ్చినటువంటి ఏదైతే వాడు ఇచ్చిండో ఈ జాబితా అది ఎందులో ఉంది? అంక శ్రేణిలో ఉంది. డి అన్ని సందర్భాలలో సమానంగా ఉన్న ఇచ్చిన సంఖ్యా జాబితా ఎందులో ఉంది? ఏపీలో కలదు అని రాయాలి. తర్వాత వచ్చే 3 పదాలు ఏంటివి అంటే ఇక్కడ రాద్దాం. 1 2 3 4 అంటే 5వ పదం. A5 = A + 4D. ఏ ఎంత? -1/2. 4 × D. 4 × D ఎంత? 0 కదా, రైట్. -1/2 4 × 0 0. సో మొత్తం ఏమైపోతుంది? 0 అయిపోతుంది. సో మిగిలిన ఎంత? -1/2, రైట్. A6 తీసుకుందాం. A + 5D. ఏ అంటే ఎంత? -1/2 5 5. D అంటే ఎంత? 0. సో -1/2 5 0 0. సో 0 మొత్తానికి -1/2 కలిపితే -1/2, రైట్. అట్లే A7 తీద్దాం. A + 6D. ఏ అంటే -1/2 + 6. D అంటే ఎంత? 0. 0 × 6 0. మిగిలిన ఎంత? -1/2. సో -1/2 ఆన్సర్. సో ఇక్కడ మనకు తర్వాత వచ్చే పదాలు ఏంటివంటే -1/2 -1/2 -1/2. సో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఏంటిదంటే అన్ని ఒకే పదాలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటే వాటికి వచ్చే సామాన్య భేదము 0. మరియు రిపీట్ అయ్యే పదాలు తర్వాత వచ్చే పదాలు ఏ విధంగా ఉంటాయి? అవే పదాలు మళ్ళీ పునరావృతం అవుతుంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ 9వ లెక్క చూద్దాం. 9th వన్ 1 3 9 27. ఇది అంక స్టడీలో ఉందా లేదా మనం చూడాలి కదా, రైట్. ఏ ఎంత? 1. డి కావాలి. A4 - A3 చేద్దాం. A3 A4 ఎంత? 27. A3 ఎంత? 9. 27 నుంచి 9 పోతే ఎంత? 16. ఓకే, నెక్స్ట్ డి 9 - 3 అంటే మనం ఏం చేసినాం ఇక్కడ? A3 - A2. ఓకే, A3 - A2 చేస్తే 9 - 3. 9 నుంచి 3 పోతే ఎంత? 6. ఇది వేరే వచ్చింది, ఇది వేరే వచ్చింది. ఇంకా A2 - A1 చేయాల్సిన అవసరం లేదు, ఇక పక్కన పెట్టేద్దాం. ఎందుకు అంటే
డి ఎప్పుడైతే తేడా వస్తుందో మనకు లెక్క అక్కడికి ఆపేస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే అది అంక స్టడీలో లేదు. అంక స్టడీలో లేకపోతే సామాన్య భేదం మనకు రాదు, కాబట్టి కనుక్కోవాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చే 3 పదాలు రాయాల్సిన అవసరం అసలే లేదు, కాబట్టి లెక్క అక్కడ వదిలిపెడితే సరిపోతుంది అనమాట. సో ఇక రాద్దాం. ఇచ్చిన జాబితా ఏపీలో లేదు, ఎందుకనగా బి సామాన్య భేదం అన్ని సందర్భాలలో సమానంగా లేదు. ఓకేనా? రైట్. 10వ ఏ 2A 3A 4A ఇది అంక స్టడీలో ఉందా లేదా ఇంతకుముందు చేసినట్టే చేయాలి, అన్ని ఒకటే లెక్కలు. చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు మొదటి పదం ఎంత? ఏ. డి సామాన్య భేదం 4వ పదం నుంచి 3వ పదం తీసేయాలి. సో A4 మైనస్ A3. A4 అంటే ఎంత? 4A. A3 అంటే ఎంత? 3A. సో 4Aల నుంచి 3A పోతే 1A వచ్చిందా? నెక్స్ట్ ఇంకొకటి D ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ A2. A3 అంటే ఎంత? 3A. A2 అంటే రెండో పదం 2A. 3Aల నుంచి 2A పోతే 1A. ఇది కూడా అంతే వచ్చింది ఏ. నెక్స్ట్ ఇంకోటి చేద్దాం. D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 అంటే ఎంత? 2A. A1 అంటే A. 2A నుంచి A పోతే A. ఓకేనా? రైట్. లెక్క వేసేటప్పుడు జాగ్రత్త, ఒక్కోసారి మనకు ఏ 9 లా కనబడుతుంది. మన లెక్క మనకే తప్పించే అవకాశం ఉంది, కాబట్టి కొంచెం జాగ్రత్త రాయండి. ఇట్లా ఏ. ఓకే, ఇది 9 లా కనబడుతుంది, ఇది ఏ. ఓకే రైట్. సో లెక్కలు చేసేటప్పుడు మన అక్షరాలు మన తప్పుదోవ పట్టిస్తాయి, కాబట్టి రాసేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా రాయాలి. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? డి వచ్చింది కదా, ఏ వచ్చింది, తర్వాత డి వచ్చింది. డిని గమనించినట్టయితే అన్ని సందర్భాలలో ఏనే ఉంది కాబట్టి అది అంక స్టడీలో ఉంది. ఇచ్చిన జాబితా ఏపీలో కలదు. ఎందుకుందో మీకు తెలుసు, ఎందుకంటే అన్ని సందర్భాల్లో కూడా సామాన్య భేదం అనేటువంటిది సమానం. సో డి అన్ని సందర్భాల్లో సమానం. ఓకే రైట్. తర్వాత వచ్చే 3 పదాలు కనుక్కోవాలి కదా మనం. ఎట్లా కనుక్కోవాలి? 1 2 3 4. తర్వాత వచ్చే పదం ఏంటిది? A5. A ప్లస్ 4D. 5వ పదం ఏంటి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మొదటి పదం ఏంటిది? A. 4 కి 4. D అంటే ఎంత వచ్చింది మనకు? A. A ప్లస్ 4A 5A ఒకటి వచ్చింది. నెక్స్ట్ A6 చేద్దాం. A ప్లస్ 5D. A అంటే ఏనే మొదటి పదము కదా, రైట్. 5. D అంటే ఎంత వచ్చింది? అది కూడా ఏనే, రాద్దాం. 5A ప్లస్ A 6A వచ్చిందా? నెక్స్ట్ A7. A ప్లస్ 6D. A అంటే మొదటి పదం 6 కు 6. D అంటే కూడా మనకి ఏనే వచ్చింది కదా, రైట్. A ప్లస్ 6A 7A. తర్వాత కనుక్కున్నటువంటి 3 పదాలు ఏంటివి? 5A 6A 7A. వాడిచ్చిన పదాలు ఏంటివి? ఇవి. సో మనం ఇప్పుడు వాటన్నిటిని కలిపి రాద్దాం. A 2A 3A 4A ఇవి వాడిచ్చినటువంటివి. మనం కనుక్కున్నటువంటి 3 పదాలు ఏంటివి అంటే ఒకటి 5A, ఇంకోటి 6A, తర్వాత ఇంకొకటి 7A. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎన్నోది? 11వది. 11వది మొదటి పదం రాద్దాం. మొదటి పదం ఎంత? ఏ. తర్వాత సామాన్య భేదం కనుక్కుందాం. ఇందులో నుంచి తీసేద్దాం. సో A⁴ మైనస్ A³ ఇందులో నుంచి తీసేయాలి. సో తీసేయాలంటే చూడండి, ఇక్కడ ఇవి ఘాతాలు. సో ఏ విధంగా తీసేస్తాము? ఇందులో A³ ఇందులో కూడా A³ ఉంది. సో A³ కామన్ ఇస్తే A మైనస్ 1 ఇట్లా వచ్చింది. A³ ఇంటూ A⁴ మైనస్ కు మైనస్ A³ ఆల్రెడీ బయట వచ్చింది కాబట్టి 1. ఇది తీసేస్తే వచ్చేది ఇంత. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో నుంచి తీసేద్దాం, అంతే వస్తారా చెక్ చేద్దాం. A3 మైనస్ A2. A3 ఎంత? A³ మైనస్ A2 ఎంత? A². సో ఇందులో A² ఉంది, ఇందులో A² ఉంది. A² కామన్ ఇస్తే A మైనస్ 1. A మైనస్ 1 సమానం ఉంది, కానీ ఇక్కడ A³ వస్తే ఇక్కడ A² వచ్చింది. సో రెండు కూడా భేదం కనబడుతుంది మనకి. ఇక్కడ వేరువేరుగా ఉంది.
కాబట్టి ఇంకా a2 మైనస్ a1 చేయాల్సిన అవసరం లేదు. సామాన్య భేదం ఇక్కడ తేడా వచ్చేసింది కాబట్టి అన్ని సందర్భాల్లో సామాన్య భేదం సమానంగా లేదు కాబట్టి ఇది అంక శ్రేణిలో లేదని చెప్పి రాసేస్తే సరిపోతుంది. సో ఇక్కడ వాదం డి అన్ని సందర్భాలలో సమానంగా లేదు కావున ఇచ్చిన జాబితా ఏపీలో లేదు. తర్వాత 3 పదాలు కనుక్కోవాల్సిన అవసరం ఉందా? లేదు. ఓకే, నెక్స్ట్ ఎన్నోది ఇప్పుడు 12వ చూద్దాం. 12వది రూట్ 2, రూట్ 8, రూట్ 18, రూట్ 32 ఇవి అంక శ్రేణిలో ఉన్నాయా లేవా మనం చెప్పాలన్నమాట. సో దానికంటే ముందుగా మనం ఏం చేద్దామంటే రూట్ 32 విలువని, రూట్ 18 యొక్క విలువని, అదే విధంగా రూట్ 8 యొక్క విలువని మనం అక్కడ రాసుకుందాం. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, రూట్ 32కు మనం సూక్ష్మీకరించుకోవాలి. దాన్ని ఎట్లా సూక్ష్మీకరించుకుంటామో చూద్దాం. ఫస్ట్ రూట్కు రూట్ రాద్దాం. 32ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం? 16 ఇంటూ 2గా రాసుకోవచ్చు కదా. సో రూట్ 16ని మనం ఏం చేద్దామంటే ఈ స్క్వేర్ రూట్ ఏదైతే ఉందో రూట్ 16గా రాసుకుందాం. అంటే రూట్ దీనికి వర్తిస్తుంది, దీనికి వర్తిస్తుంది కదా, అందుకు. తర్వాత ఈ రూట్ 2 కూడా పెడదాం. ఇప్పుడు చూడండి ఏమవుతుందో, 16 రూట్ ఎంత? 4, రూట్ 2కు రూట్ 2 4 రూట్ 2 వచ్చింది కదా, రైట్. ఇప్పుడు మనం చేసేటప్పుడు రూట్ 32కు బదులుగా ఇది రాసుకొని చేయొచ్చు అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు రూట్ 18 ఉంది, అది కూడా చేద్దాం. ఇప్పుడు రూట్ 18 ఏ విధంగా తీసుకోవచ్చు అంటే 9 ఇంటూ 2 తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు రూట్ దీనికి వస్తుంది, దీనికి వస్తుంది, అంటే రూట్ 9 ఇంటూ రూట్ 2. రూట్ 9 అంటే 3, రూట్ 2కు రూట్ 2 వచ్చిందా? వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ లెక్కని నేను 9 ఇంటూ 2 ఎందుకు తీసుకున్నా? వేరేది కూడా వస్తుంది కదా, 6 ముళ్ళ 18, అది తీసుకొని చేద్దాం. అది వస్తుందా? అది రాదు. ఎందుకు అంటే ఈ రూట్ దీనికి ఈ రూట్ దీనికి తీసుకున్నట్టయితే ఏ ప్రయోజనం లేదు. ఎందుకంటే 6కు పర్ఫెక్ట్గా వర్గమూలం లేదు, 3 కూడా పర్ఫెక్ట్గా వర్గమూలం లేదు. సో ఈ రెండింటికి పర్ఫెక్ట్గా వర్గమూలం లేనందువల్ల మనం వీటిని తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో రూట్ 9కి పర్ఫెక్ట్గా స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి 9 2 18 తీసుకున్నా. అర్థమైందా? 9 ఇంటూ 2 ఎందుకు తీసుకున్నా, 6 ఇంటూ 3 ఎందుకు తీసుకోలేదు అంటే 6కు వర్గమూలం లేదు, 3కు కూడా వర్గమూలం లేదు పర్ఫెక్ట్గా. అదే రూట్ 9కి పర్ఫెక్ట్గా వర్గమూలం ఉంది. ఎంత? అది 3. అందుకోసం అని చెప్పి మనకి ఏది అవసరం ఉందో అది తీసుకొని చేయాలన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు 18 వచ్చింది కదా, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? 8 తీసుకుందాం. 4 ఇంటూ 2 తీసుకుంటున్నాం. ఎందుకంటే చూడండి ఇక్కడ ఈ స్క్వేర్ రూట్ దీనికి ఈ రూట్ దీనికి వస్తుంది. ఎంత? 4 వర్గమూలం ఎంత? 2, రూట్ 2కు రూట్ 2 వచ్చిందా? రైట్. ఇప్పుడు రూట్ 2 అంటే రూట్ 2. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో నుంచి తీసేద్దాం, ఇందులో నుంచి తీసేద్దాం, ఇందులో నుంచి తీసేద్దాం. అప్పుడు డి మనం కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఏ ఎంత? రూట్ 2. డి కనుక్కోవాలి కదా, A4 మైనస్ A3. A4 ఎంత? రూట్ 32. ఇది రూట్ 18. రూట్ 32 అంటే మనం కనుక్కున్నాం ఎంత వచ్చింది? 4 రూట్ 2. రూట్ 18 కూడా కనుక్కున్నాం, 3 రూట్ 2. ఇప్పుడు ఇక్కడ రూట్ 2 ఉంది, ఇక్కడ రూట్ 2 ఉంది, రెండింటిలో రూట్ 2 కామన్ ఉంది కాబట్టి రూట్ 2 కామన్ తీసేస్తే మిగిలింది ఏంది? 4 మైనస్ 3. 4 నుంచి 3 పోతే ఎంత? 1. సో రూట్ 2 ఇంటూ 1 ఎంత? రూట్ 2 వచ్చిందా? ఇప్పుడు ఇంకొకటి వేద్దాం. ఓకేనా, నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ A2. A3 ఎంత? రూట్ 18. A2 వచ్చేసి రూట్ 8. 18 వాల్యూ ఎంత? 3 రూట్ 2. 8 వాల్యూ ఎంత? 2 రూట్ 2. ఇక్కడ రూట్ 2 ఉంది, ఇక్కడ రూట్ 2 ఉంది. రూట్ 2 అనేది కామన్ తీసినట్టయితే మిగిలింది ఏంటిది? 3 మైనస్ 2. రూట్ 2 3 నుంచి 2 పోతే 1. రూట్ 2 ఇంటూ 1 రూట్ 2. ఇక్కడ సేమ్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి చేద్దాం. డి A2 మైనస్ A1. ఓకేనా, A2 మైనస్ A1. A2 ఎంత? రూట్ 8. A1 ఎంత? రూట్ 2. రూట్ 8కి విలువ ఎంత? 4 ఇంటూ 2.
√4 ఇంటూ √2 కదా, సో 2√2 ఇది √2. ఇక్కడ √2 ఇక్కడ √2 ఉంది కాబట్టి √2 కామన్ తీస్తే మిగిలింది ఏంటిది, ఇక్కడ 2 రాద్దాం. √2 ఆల్రెడీ బయటకు వచ్చింది కాబట్టి మిగిలింది ఎంత ఉంటుంది, అక్కడ 1 ఉంటుంది. సో √2 రెండిట్ల నుంచి 1 పోతే 1. సో √2 ఇంటూ 1 √2. అన్ని సందర్భాలలో కూడా డి అనేటువంటిది అంటే సామాన్య భేదం అన్ని సందర్భాలలో సమానంగా ఉంది కాబట్టి ఇచ్చినటువంటి ఈ జాబితా ఎందులో ఉంది, అంక శ్రేణిలో ఉంది అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇప్పుడు తర్వాత వచ్చే 3 పదాలు మనం కనుక్కోవాలి కదా, అది కనుక్కుందాం. ఇప్పుడు మనకు ఏ ఎంత √2 వచ్చింది, డి ఎంత వచ్చింది, మనకు √2 వచ్చింది కదా, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, 1 2 3 4 5వ పదం కనుక్కోవాలి. A5 = A + 4D. ఏ అంటే √2 ప్లస్ 4 ఇంటూ డి అంటే ఎంత √2. ఎన్నో పదం ఇది, 5వ పదం. దీన్ని ఇంకొంచెం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ √2 ఇక్కడ √2 ఉంది కాబట్టి 2 ఇక్కడ కామన్ తీసేస్తే 1 ప్లస్ √2 బయటకు వచ్చింది కాబట్టి మిగిలింది ఎంత 4. 1 ప్లస్ 4 ఎంత 5 అంటే 5√2 వచ్చిందా. సో A5 = 5√2. ఓకేనా, రైట్. నెక్స్ట్ A6 చేద్దాం. A + 5D. ఏ అంటే ఎంత √2 ప్లస్ 5, డి ఎంత √2. దీన్ని ఇక్కడికి వదిలిపెట్టినా పర్వాలేదు, ఇంకొంచెం చేయాలంటే కూడా చేయొచ్చు. √2 ఉంది కాబట్టి √2 కామన్ ఇస్తే √2 √2 ప్లస్ √2 బయటకు తీసేసినాం కాబట్టి మిగిలింది ఎంత 5. సో √2 రాసుకొని 5 1 6. సో 6√2. ఇంకో పదం వచ్చింది 6√2. ఇంకోటి చేద్దాం. A7 = A + 6D. ఏ అంటే ఎంత √2, 6కు 6, డి అంటే ఎంత √2. సో ఇక్కడికి వదిలిపెట్టినా పర్వాలేదు, ఇంకా చేయాలంటే కూడా చేయొచ్చు. √2 ఉంది కాబట్టి √2 కామన్ ఇస్తే √2 √2 ప్లస్ √2 ఆల్రెడీ బయట తీసినాం కాబట్టి మిగిలిందంతా 6. సో √2 6 + 1 7. సో 7√2. ఇది A7. ఇప్పుడు తర్వాత వచ్చే 3 పదాలు మనం రాయొచ్చు. 5√2 6√2 7√2. తర్వాత వచ్చే పదాలు ఏంటివి 5√2 6√2 7√2. ఓకేనా, ఈ విధంగా చేయాలి. లేదు వీటిని ఇంకా కొంచెం చేసుకోవచ్చు అంటే ఇంకా చేసుకోవచ్చు. ఇది కనుక లోపలికి వెళ్తే దీనికి వర్గం అవుతుంది అనమాట. ఎట్లా రూట్ పెట్టుకొని 2కు 2 ఇంటూ ఈ 5 అనేది లోపలికి వెళ్తే ఏమవుతుంది 5 యొక్క స్క్వేర్ అవుతుంది. 5 5 25. ఇట్లా 25 అంటే 50. 5√2 రాసుకోవచ్చు లేదా √50 ఇంతవరకు రాసుకోవచ్చు మీ ఇష్టం. సో ఇంతవరకు చాలు. ఇది కూడా అంతే. 6√2 అన్నప్పుడు ఏం చేయాలి, రూట్ పెట్టుకొని 2కు 2 పెట్టుకోండి. 6లో ఎప్పుడైతే రూట్ కింది తీసుకోబోతున్నామో దీనికి వర్గం అవుతుంది. 6 6 36. సో 36 అంటే 72. ఇట్లా ఇది కూడా అంతే. 7 లోపల తీసుకోపోతే ఏమవుతుంది 7 స్క్వేర్ అంటే 49. 9 2 18 49 2 కదా, 2 9 18 2 4 8 కాబట్టి 9 √9. ఓకే, ఇట్లా రాసుకున్నా పర్వాలేదు, లేదా √50 √72 √98 ఈ 3 ఏం రాసుకున్నా కూడా బాగుంది. ఓకే, √3 √6 √9 √12 ఇవి అంక స్టడీలో ఉన్నాయా లేవా మనం చెప్పాలి. సో దానికంటే ముందుగా మనం ఏం చేద్దామంటే A = √3 రాద్దాం. D ఏంటిది A4 - A3 కదా. A4 అంటే √12, A3 అంటే √9. సో √12 మనం ఏ విధంగా మార్చుకోవచ్చు చూడండి ఇక్కడ. సో 4 × 3 గా రాసుకోవచ్చు కదా. √4 × √3 √12 కదా. ఇప్పుడు √4 అంటే ఎంత 2, √3కి √3 రాద్దాం. సో √12 మనం ఏం రాసుకోవచ్చు 2√3 గా రాసుకోవచ్చు. ఇక రాసుకున్నాం. √9 అంటే ఎంత, దాని వాల్యూ 3 వచ్చిందా. ఇప్పుడు మనకి ఇక్కడ కామన్ తీసుకోవడానికి ఏమీ లేదు కాబట్టి దాన్ని అట్లే వదిలేద్దాం డి. ఓకేనా, ఇప్పుడు ఇంకొకటి చేద్దాం. A3 - A2 చేద్దాం. ఇంతే వస్తుందా కదా చెక్ చేసుకుందాం. √9, A2 వచ్చేసి √6. ఇది √9 అంటే ఎంత 3, ఇదేమో √6. చూడండి ఈ విలువ సమానంగా ఉందా లేదు.
సో ఇది చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఈ రెండు తేడా వచ్చినాయి కాబట్టి ఇంకొక పదం చేయాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఇది అంక శ్రేణిలో లేదని రాస్తే సరిపోతుంది. ఇచ్చిన జాబితా ఏపీలో లేదు. ఎందుకు అంటే సామాన్య భేదం ఏదైతే ఉందో డి సమానం కాదు. ఓకేనా? ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక సంఖ్యా జాబితా ఇచ్చినప్పుడు అది అంక స్టడీలో ఉందా లేదా మనం ఎట్లా కనుక్కోవాలి. ఒకవేళ అది అంక స్టడీలో ఉన్నట్టయితే సామాన్య భేదం కనుక్కోవాలి. సామాన్య భేదం కనుక్కున్న తర్వాత వచ్చే పదాలను మనం కనుక్కోవచ్చు. ఒకవేళ అది అంక శ్రేణి కాదనుకోండి, అలాంటప్పుడు మనము తర్వాత వచ్చే పదాలను కనుక్కోవాల్సిన అవసరం లేదన్నమాట. ఓకేనా? రైట్.